ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మన దేవుడు ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుడు. ఈ సమస్త లోకమును సృష్టించిన తర్వాత మానవుణ్ణి తన పోలికలో చేసి మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏంటంటే వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం అనేది దేవుడికి ఇష్టమైన కార్యం. అందుకే ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి వారు నా చేత ఆశీర్వదించబడిన వారు గనక నువ్వు వారిని శపించడానికి వీల్లేదని బిలాముతో మాట్లాడుతూ గద్దించాడు. అదే రీతిగా తన ప్రియమైన శిష్యుల్ని తాను ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు బేతనీయ వరకు తీసుకెళ్లి వారిని చేతులెత్తి ఆశీర్వదించాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అని అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు బాధపడుతూ ఆశీర్వాదం కొరకు లోకంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అందరినీ ఆశీర్వదించే దేవుడు, తన ప్రజలను ఆశీర్వదించే దేవుడు, తన సేవకులను ఆశీర్వదించే దేవుడు, చిన్న బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, పెద్దవాళ్ళని ఆశీర్వదించే దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ ఆశీర్వాద వాగ్దానాన్ని నువ్వు విశ్వాసంతో క్లెయిమ్ చేసుకున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుతావు. నిన్ను అన్ని విధములుగా ఆశీర్వదించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చేసే చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, నువ్వు చేసే పరిచర్యలో, నీ బిడ్డల విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఆశీర్వాదం అంటే కేవలం అది వస్తు రూపంగా కలిగేది కాదు, కేవలం అది ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, కానీ దైవికమైన శాంతి, సమాధానం అనేది గొప్ప ఆశీర్వాదం. అన్నిటికంటే మించి ఆయన్ను కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం. ఆయన ఇచ్చే పరలోకానికి వారసులగటం నిజమైన ఆశీర్వాదం. కాబట్టి దేవుడు నిన్ను భౌతికంగాను, ఆత్మీయంగాను, అదే రీతిగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతోనూ దేవుడు నింపాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో చాలా కష్టం కలిగి ఉన్నావు, శాంతి, నెమ్మది, సమాధానం లేకుండా ఉన్నావు. ఈరోజు ప్రభువును ఈ యొక్క మాటను ఎత్తిపట్టి అడుగు. ఆనాడు దేవుని ప్రజలు అనబడిన వారు ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తాడని వాళ్ళు ఎలా చెప్పారో, ఈరోజు నీవు కూడా నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు చెప్తుంటుండగా నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నువ్వు చేసే పనులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని ఎంతమంది బిడ్డలు బాధపడుతూ, మాకు ఆశీర్వాదం లేదని ఎంతమంది వేదన చెందుతున్నారో, ఈరోజు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు వారి విశ్వాసంతో హృదయంలో స్వీకరించి క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మీరు వారిని ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వాదమునకు కర్తలుగా మీరు నియమించారు కనుక మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని భూ సంబంధంగా, పర సంబంధంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, చేసే పనుల పరంగా అన్ని ఆశీర్వాదాలతో వారిని నింపి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.